ఏమండి ఎవరో విధవలు మాట్లాడతారు, మేము పట్టించుకోమండి. పనికి మాలినోడు ఎవడో మాట్లాడితే మేము పట్టించుకోము. అవి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తలేం. ఏమండి అది వట్టి డొల్లా, 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి, మీరు వినాలి. నేనే అడిగిన, నేను అడగలేదని అంటాను. ఇప్పుడు కూడా అడుగుతా. ఇచ్చిన పద్ధతి ఏందనేది ఇగో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 1,00,000 కోట్లు కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది? జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్నిస్ట్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20 lakh crores నంబర్. అంటే అంకెల గారడినా నిజంగా జీడిపి రివైవలా అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్. పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏందండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీపోతాం. అది మేము అడిగితే మీరు రాష్ట్రాలను భిక్షగాలుగా భావించి, ఒక బెగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే 2% FRBM పెంచిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్లు వస్తుంది. దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే. వీళ్ళ మెహర్బాని ఒక రూపాయి నోటు లేదు దాంట్లో. 20,000 కోట్ల పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం. అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో ఆంక్షలు ఎంత దరిద్రం కొట్ట ఆంక్షలు ఉన్నాయంటే 5,000 కోట్లేమో ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి, తెలంగాణకు ఒరిగేది ఏం లేదని. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా. ఆ 5,000 crores ఎట్లా వచ్చేది? కొత్తదేం లేదు. ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 కోట్లకు ఒక రిఫార్మ్ ఆంక్ష ఎవ్రీ 2,500 crores. కరెంట్ రిఫార్మ్ తెస్తే ప్రజల నెత్తి మీద, మేడ మీద కత్తి పెడితే 2,500 కోట్లు ఇస్తారట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు. వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఇట్లా వ్యవహరించవచ్చునా? ఎంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో. సో అట్లా ఇంకా పెట్టినారు. మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన, కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? ఇక్కడ మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 కోట్లు ఇస్తారట. రిఫార్మ్స్ మున్సిపాలిటీల ఆదాయం వేస్తే ఇది ప్యాకేజ్ అంటారా? ఏమంటారు దీన్ని? ఏమనాలా? ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సరే, అందులో మనం నంబర్ 1 ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడూ చేసినాం. వీఆర్ ఛాంపియన్స్. ఇందులో 4 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 కోట్లు ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాసు. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా?
ప్యాకేజ్ నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది, బోకస్ ఉంటే ఎట్లుంటుంది అని తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియల్లీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. ఐ రియల్లీ ఫీల్ సారీ. దిస్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ద వే. కంప్లీట్గా రాంగ్ ఇది. రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం. కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు. అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది. ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి? చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం, ఇదే పిల్లల కొట్లాడనా? ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి, ఇస్తావు నీకు బిచ్చం ఇస్తా 2,000 కోట్లు, ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2,000 కోట్ల భిక్షం ఇస్తా, ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ 1 ఉన్నాం కంట్రీలో, 1 నేషన్ 1 రేషన్ కార్డు. దాంట్లో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం, కొత్త నిబంధన ఏం లేదు, మనం తీసుకోవచ్చు. కరెంట్ రిఫార్మ్స్ ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం. మేము చెయ్యం ఆ ముష్టి 2,500 కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే. అది నెక్స్ట్ మళ్ళీగా అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు ఇక. తట్టుకొని నిలబడతాం. అది మన అప్పే కదనే బాబు, అదేదో మేర్బాన్ లేక నీ జేబులోకి నా జేబులోకి ఇచ్చినట్టు. అది మా డబ్బే కదా రాహుల్ గారు, మన ఓన్ సోర్సు. ఎప్పుడైనా పైసలు వెళ్ళకుంటుంటే ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం. అది ఎంతనా 500-600 కోట్లు. అదే భిక్షమా? నో, ఆల్ సెడ్ అండ్ డన్ వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్, యు నో. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్. దే ఆర్ నాట్ సబార్డినేట్స్. వెరీ సారీ. more responsibilities, more duties are there on the state governments, much more. States have more responsibility directly to the people than the central government. It's a fact. Yes, please. ఏమంటారండి? శిశుపాలను కూడా 100 తప్పులు మన్నించారు కదా, పండాలి కదా ఏదైనా కూడా. పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా ఫైటింగ్ అయితే చూడండి మీరు. ఏం లేదండి, నాట్ ఎట్ ఆల్. ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు, హాట్ కేక్ లాగా అమ్ముడుపోయేటట్టు చేస్తుంది. ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంది కదా, కోర్టులో ఉంది కదా, సబ్జుడిస్ ఉంది, రేపు ఉంది బహుశా, దాని తర్వాత మాట్లాడదాం. ఆశించుదాం, నేను కూడా ఆశిస్తున్నా. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంత ఉద్దారకం చేసింది. చాలా చేస్తున్నాం కదా బ్రదర్, మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాం. అటువంటి అత్యవసరమైన పరిస్థితి ఎక్కడ సంభవిస్తే తప్పకుండా ఆదుకుందాం. నేను ఏమంటున్నా అంటే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు కూడా ఏదో లెటర్ ఇచ్చిందని తెలిసింది నాకు. సమగ్రంగా ఆలోచిస్తాం. మా పాలసీ మాకుంది. నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది. మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నాను నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు, అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నానుగా, ఇవ్వడా ప్రతిపక్షం, అది ఏదో అర్థం ఉండి మాట్లాడితేనేమో నాకు అర్థం కాదు. తమాషా నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు, మంత్రి ఉండాలా? అది పరువు తీసుకుంటే ఎందుకని నాకు అర్థం కాదు. పనికి మాలి అని మాట్లాడే వాళ్ళు
ఈ నాదాన్ దుష్మన్లో నేను పదే పదే చెప్తున్నా కదా, వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టినాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నేను నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలుస్తలేదు పాపం. అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలు కదా, మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసినాం, పంపించినాం కదా, వీఆర్ ఫైటింగ్ కదా. దాని మీద మాట్లాడద్దా ఇంగితం ఉండాలా? మంచిది, అక్కడ తేలుద్దాం కదా. ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం, ఆర్డర్ ఇచ్చిండ్రు, అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు, పోయినాం. అప్పుడు ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా హాజరైనా, మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు, మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటామని. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి కట్టుకుంటున్నాం. ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు. కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. నేను ధైర్యం ఉన్న మనిషిని, నేను పిచ్చిగా అల్లాటప్పగా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఏడల కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న. నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దంటే రాయలసీమకు నీళ్ళు? గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్ళు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను. తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా తీసుకుపోయినని చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం. మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ వీళ్ళ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి అది? వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి, బేసిన్లు లేవు, బేసజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాటలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? 1 టీఎంసీ సాధించారా కృష్ణాలో? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీమే సవాళ్ళని తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర. పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా 100 టీఎంసీల నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు. బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం. ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు మేము వేరే అంటే అది తేడాగా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదని చెప్పినాం. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పినాం. అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం. అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దానికి క్షమించాం. క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవ్వరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. 2 రాష్ట్రాలలో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, బేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ, ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పినాం. మేము దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం. మాకు 2 నాలుకలు లేవు. ఏందండి?
అది ఎట్లా నమ్ముతారండి? కష్టమవుతుంది కదా. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫిషియల్గా. తర్వాత సంగతి కదా, మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు. అందులో మేర్బానీ ఏముంది నాకు అర్థం కాదు. ఆటోమేటిక్ ఇయ్యన్నాయా బాబు. నేను ఏమంటున్నా అంటే అది ఎంత వస్తుంది మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ. షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరి రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా పనులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్సుల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది రాయి. ఇది నిజమా కాదా చెప్పాలి దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం. నాకు అల్లనారాయణ గారు కూడా మాట్లాడినరు. దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే అంతా ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా. ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా కదా, నీకు ఓపెన్గా చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతున్నా. చాలా సంతోషం కదా, మేము వద్దంటున్నామా. గోదావరి మీద నాకు ఇంకో కమిటీ వేసిన నేను ఈ మధ్యనే, ఎక్స్పర్ట్స్ కమిటీ. గోదావరిలో మా వాటా పోను, మాకు 650 టీఎంసీల సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు. ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరో దానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పైచీలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది. కాబట్టి మాకు హక్కు ఉంది. మాకు మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరొక 650 టీఎంసీలు సర్ప్లస్ నీళ్ళు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు. ఇప్పుడు ఎందుకు కలిసి, మాకు ఏం వివాదాలు లేవు. మాకు ఏం వివాదాలు లేవండి. అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నీ దారిని ఉండమని చెప్తున్నాము. ఉంటే మంచి మాట, లేదు కొట్లాట అంటే కొట్లాట. దానికి ఇప్పుడు అయిపోయింది కానీ ఎవరి కోసం చూసే అవసరం లేదు. మంచిగా బస్సులన్నీ కుళ్ళని ఎక్కడ పోతే అక్కడ పోవచ్చు, ఏమన్నా దాని పెద్ద. చాలామంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏముందండి దానిలో పెద్ద ముసుగులో గుద్దులాట లేదు. దేశమంతా అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఓపెన్ అప్ చేసినాయి. కొన్ని సిచ్యువేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర ఉంది, హెవీగా ఉంది అక్కడ కరోనా, మేము బస్సులు నడపలేము, వాళ్ళని రాణిస్తలేము. ఏపీలో కూడా పక్కన హెవీగా ఉంది, బస్సులు పంపుతలేము, బస్సులు రానివ్వం. డెఫినెట్లీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా. అందువల్ల అందుకే ఇంటర్ స్టేట్ బస్సెస్ నో. కేంద్రం ఇచ్చింది వెసులుబాటు, బట్ మేము నడపలేము. మేము పంపదలుచుకోలేదు, రానివ్వదలుచుకోలేదు. కేంద్రం ఇచ్చిన దానిలో స్పష్టంగా ఉంది, 2 రాష్ట్రాల సమ్మతి ఉంటే అంతర్రాష్ట్ర బస్సులు నడుపుకోవచ్చు. వీఆర్ నాట్ గివింగ్ కన్సెంట్, వీఆర్ నాట్ సెండింగ్, వీఆర్ నాట్ అలోయింగ్.
నేనైతే పెరగకూడదనే అనుకుంటున్నా. ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు నేను. మొన్న మేము కొన్ని మున్సిపాలిటీలలో షాపులు తెరిచినాం, గ్రామాలు మొత్తం తెరిచినాం, మండలాలు తెరిచినాం. అక్కడ గ్రీన్ జోన్లలో ఆటోలు పర్మిషన్ ఇచ్చినాం, ట్యాక్సీలు కూడా పర్మిషన్ ఇచ్చినాం. మరి ఎక్కడి నుంచి మాకు బ్యాడ్ గేమ్ రాలేదు. భగవంతుని దయ వల్ల హైదరాబాద్ సిటీలో అది కూడా వెరీ లిమిటెడ్ నంబర్ వస్తుంది. కానీ మీకు అది ఒక అపార్ట్మెంట్లోనే 30 మందికి వచ్చింది, ఒకటే అపార్ట్మెంట్లో. అట్లా ఒకటే ఇంట్లో 10 మందికి వస్తూ ఉంది. దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్నది కఠినంగా, చాలా కఠినంగా వాటిని గీత గీసి ఒక సీమ దోమ కూడా లోపడి పోకుండా, వాళ్ళు బయటికి రాకుండా సీరియస్ కంటైన్ చేయాలని చెప్పి చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా పర్టికులర్ ఉన్నారు. అవి చాలా సీరియస్ కంటైన్ చేస్తాం, మిగిలిన ఏరియా అంతా ఫ్రీ చేసుకుంటున్నాం. అయినా అప్రమత్తంగానే ఉండాలి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఇది కొద్దిగా డేంజరస్ వైరస్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దానికి మేము గతంలో నేను చెప్పినట్టుగా 17,000 బెడ్లు రెడీ ఉన్నాయి. మనకు ఫుల్ ఎక్విప్మెంట్ ఉంది. టోటల్ కంప్లీట్ 100% వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్. కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఉండే ఆ వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్స్ ఇస్తున్నాం. మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం. కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇద్దాం, ముందుకు పోదాం. మల్లేశం గారు సమస్య వస్తుందా చూద్దాం. వస్తే వీల్ గో బ్యాక్. తప్పదు, మనకి ఇంక ప్రజలు కాపాడుకోవాలి. నేనే చెప్పిన బతికుంటే బలసాగు తినొచ్చని. కాబట్టి మనుషుల ప్రాణాలకే మేము ప్రాధాన్యత ఇచ్చినాం. ముందుకు ఆలోచించుకుందాం, పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం. థ్యాంక్ యూ. జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి. కూర్చోవాలి. వినాలి. క్లారిటీ వస్తే మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు వస్తాయి. ఇమ్లీ బన్కు రానియరు, జూబ్లీ బస్ స్టాండ్కు రానిస్తారు. దిల్సుఖ్ నగర్ సైడ్ రానియరు, వేరే సైడ్ రానిస్తారు. ఎటైతే ప్రాబ్లం ఉందో, సింపుల్ ఇష్యూ ఏముంది బ్రదర్ దానిలో ప్రాబ్లం. ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు, జూబ్లీ సైడ్ లేదు. బస్సులన్నీ జూబ్లీకి రమ్మంటారు. అక్కడ నుంచి ఆటోనో ట్యాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇక ఎల్బీనగర్ సైడ్ అని అడిగిన మా మినిస్టర్లు కూడా అడిగింది, మేము ఆలోచన చేయలేదు, సాధ్యం కాదు, బాగుండదని చెప్పి. బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా, బస్సులు పోయే విషయంలో మ్యాక్సిమం బస్సులు 7 గంటల లోపలనే విత్డ్రా కావాలి, అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి. ఏదైనా కొన్ని బస్సులు కొన్ని దూర ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జామ్షన్ తీసుకోవాలి. సపోజ్ 7 o'clock బంద్ కావాలి, దానికి బజా 8 అవుతుంది అనుకో, మరీ ఎక్కువ కాదు, 1 గంట ఎక్కువ అవుతుంటే కూడా దాన్ని ప్రత్యేకంగా అనుమతిస్తారు. అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే. కానీ 99% 7 వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం. థ్యాంక్ యూ. ఏందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా, అంతకే ఉండని. నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండని కదా. బస్సులు అలో చేస్తున్నాము, ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్నీ అలో చేస్తున్నాము. ఆల్ కాంట్రాక్ట్ క్యారేజెస్, ఓన్ వెహికల్స్ అన్నీ అలో చేస్తారు. దేన్ని కూడా ఆపరు. ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి, ప్రైవేట్ కార్లు నడుస్తాయి, యథాతథంగా ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లోకి ఈగ దోమ కూడా పోదు, మిగతా కాడ అన్నీ పోతాయి. మనం ఏం చేద్దాం దానికి? వాళ్ళ గుబలాటం ఎక్కువ చేయనియరా, అది ఏం పోతుంది.